శూలిని యూనివర్సిటీ వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి సంబంధించి డిప్లొమా కోర్సెస్ తీసుకొచ్చారు. రైట్, 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది, 3 years కోర్స్ ఉంది. ఎవరైతే దీన్ని కోర్సుగా తీసుకొని కంప్లీట్ చేసుకుని వస్తారో సో వాళ్ళకి హయ్యర్ అఫీషియల్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తారండి. ఎందుకంటే అంత నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. ఒకప్పుడు ఏ అవకాశాలు లేని వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ IAS IPS ఆఫీసర్సే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని కెరీర్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. రైట్, సో ఒక్కసారి దీన్ని వరల్డ్ వైడ్ టర్న్ అవుట్ చూద్దాం. గ్లోబల్ రిపోర్ట్ ఇది. రైట్, సో మనకి ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ వస్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద జరిగే బిజినెస్ లో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో అమెరికా నంబర్ 1 పొజిషన్ లో ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ అమెరికన్ గవర్నమెంట్ 1910లోనే బిజినెస్ ని స్టార్ట్ చేసింది. అందుకనే 76% పీపుల్, అమెరికా జనాభాలో 76% మంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని సెకండ్ సోర్స్ ఇన్కమ్ కింద సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రొడక్ట్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నుంచే తీసుకుంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ ప్రొడక్ట్స్ ని వాడతారు, అట్లాగే ప్రొడక్ట్స్ లో క్వాలిటీ చూసుకుంటారు. రైట్, రెండోది గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలనే ఆలోచన ప్రతి ఒక్క పర్సన్ కి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఇండియాలో ఉమ్మేసి ఏదైనా తినేసి రోడ్డు మీద ఉమ్మేస్తాం, అవునా? చేతిలో పేపర్ ఉంటే నలిపేసి అలా పడేస్తాం, అవునా కదా? లాస్ట్ ఇయర్ అనుకుంటా 2 months బ్యాక్ 3 months బ్యాక్ మేమందరం వియత్నాం వెళ్ళొచ్చాం. ఓకే, రోడ్డు మీద చూద్దామన్నా సరే ఒక పేపర్ ముక్కలేదండి, ఒక పేపర్ ముక్కలేదు. వాళ్ళు ఎంత క్లీన్ గా తీసుకుంటున్నారంటే వాళ్ళ సిటీస్ ని, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ సరౌండింగ్స్ ని ఎంత క్లీన్ గా చూసుకుంటున్నారంటే వాళ్ళ కంట్రీ మీద వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని పాటిస్తూ వెళ్తున్నారు. మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు అలా? ఇండియాలో ఎంతమంది ఉన్నారు, అవునా కదా? సో ఇండియా డెవలప్ అవ్వకపోవడానికి కారణాలు కొన్ని కూడా ఉంటాయి. ఏంటంటే సో ఫస్ట్ మనకి క్లారిటీ అనేది ఉండదు, అవునా కదా? ఇప్పుడు ఇంత మీటింగ్ మనం విని వెళ్ళిన తర్వాత బయటకు ఎవరైనా దీని గురించి నెగిటివ్ గా మాట్లాడారనుకోండి, ఏమవుతుంది? ఇంత మీటింగ్ విని వెళ్ళిన తర్వాత నెగిటివ్ గా మాట్లాడితే ఏమవుతుంది, అవునా కదా? ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడారో వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంత విని మీరు వెళ్ళారని అంటే వాళ్ళకి మీకు అసలు తేడానే లేదు. అందుకే ఈ బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ పాజిటివ్ మైండ్ అయి ఉండాలి, అలాగే సక్సెస్ అయిన వాళ్ళ మాట మాత్రమే వినాలి. రైట్, సో వాళ్ళందరూ అదే పాటిస్తున్నారు కాబట్టి ఆ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో టాప్ 10 కంట్రీస్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ అమెరికా. ఓకే, సో ఇప్పుడు మోడీ యొక్క ఎయిమ్ ఏంటంటే ఆ నెంబర్ 1 పొజిషన్ లోకి ఇండియాని తీసుకెళ్లాలని. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు చైనా ఉండేదండి, సెకండ్ ప్లేస్ లో ఎప్పుడు చైనా ఉండేది, కానీ ఇప్పుడు కొరియా వచ్చింది. రైట్, టర్న్ ఓవర్ బేస్డ్ లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కొరియా టాప్ లో ఉంది. ఇండియా పాపులేషన్ ఆల్రెడీ 140 కోట్లు దాటిపోయింది, అవునా కదా? అవునా కదా? ఈ బిజినెస్ ఎంత సింపుల్ బిజినెస్ అంటే ఒకే ఒక మాట చెప్తాను. నిజంగా ఈ హాల్లో కూర్చున్న వ్యక్తి దీన్ని ఒక కెరియర్ గా సెలెక్ట్ చేసుకుని పూర్తిగా అర్థం చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు నేను చూపించబోయే స్లైడ్ మీకు అర్థమవుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత, సార్ గుడ్ మార్నింగ్ సార్. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు నేర్చుకున్న విషయాన్ని మీరు బయట అప్లై చేస్తే మొత్తం మీ కస్టమర్స్ అయితే మీరు కోటీశ్వరులు అవుతారు. ఎందుకో చెప్తానండి. ఓకే, సో ఆల్రెడీ $1 billion